నువ్వే అవుట్ ఆఫ్ ఫోకస్ చేసుకోమా. ఓపెనింగ్ బాగుందా? దాంట్లోనే ఓ చిన్న లిటిగేషన్. ఏమైంది? క్రిష్ సాఫ్ట్ అని చెప్పారు, ఫైట్ లో కూడా చేస్తారా? కోపిస్తున్నారు, దెబ్బలు తింటున్నాడు. వాళ్ళిద్దరు లవ్ చెప్పేసుకున్నారా? అది చెప్పాలనుకున్నప్పుడే కదా ఒక సమస్య. అయ్యో, నువ్వు చూసావు. ఏం చూసాను? నువ్వు చూసింది నేను చూశాను. నేను చూడలేదని చెప్తున్నాను కదా. నువ్వు చూసింది నేను చూసా. అసలు అక్కడ చూడడానికి మాట్లాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్కసారి ఈ ఫ్యామిలీ చంపేస్తారా? చెప్పు మీ నాయన. కృష్ణ మాట ప్లీజ్ వెళ్ళకు. ఇక్కడ వాట్ మిస్అండర్స్టాండింగ్. అయ్యో, దాన్ని వదిలేయండి. మీరు అండర్స్టాండింగ్ అక్క అవును కదా. అందుకే అలిగి మిలిటరీకి వెళ్ళిపోయాడు. పోలీస్ అయ్యాడు. అక్క ఈ సీన్ బాగుంది, దీన్ని వాడేద్దామా? వాడేద్దాం. మిలిటరీలో జాయిన్ అయ్యారా? ఆయన డాక్టర్ చదివాడన్నారు కదా, పోలీస్ ఎలా? లాజిక్ అడగొద్దమ్మా, మ్యాజిక్ ని చూడు. అదేం మా జీవితం. అయ్యో పాపం. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం. నువ్వు రీల్ వదులు. ఏదో హెల్ప్ అడగాలి అన్నావు కదమ్మా, మంచి ప్లాన్ చేస్తుంది. ఏదో పెద్ద సమస్య నాకు తెలియకూడదు అనుకుంటున్నావు. అదేంటో, దేనివల్ల వచ్చిందా నాకు తెలీదు. నేను నిన్ను అడిగేది ఒక్కటే, ఏ సమస్య వచ్చినా సరే నన్ను వదిలేసి వెళ్ళకు. ఏంటమ్మా ఫోన్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. ఏమైంది? ఈరోజు కావ్యని కలిశాను. తన బ్రదర్ లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు చాలా డిస్టర్బింగ్ అనిపించింది.
ఆయన ప్రేమించిన అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయిందంట. చూడటానికి నాలాగే ఉంటుందంట. మెంటలీ హీస్ నాట్ వెల్. ఐ లవ్ యూ చెప్పడం వల్ల తనకి నయమవుతుందని వాళ్ళ సిస్టర్స్ చెప్పారు. ఐ లవ్ యూ చెప్పడం వల్ల ఒకరికి ఆరోగ్యం బాగుతుందంటే నువ్వు వెళ్ళి చెప్పడంలో తప్పేం లేదు. పరిచయం లేని వ్యక్తికి ఎలా ఐ లవ్ యూ చెప్పడం? కరెక్టే. ఎన్నో రోజుల నుంచి బాగా పరిచయం ఉండి బాగా తెలిసిన ఫ్రెండ్ అయినా కూడా కొన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పడానికి ధైర్యం చాలదు. అయినప్పటికీ ఒకరికి మంచి జరుగుతుందంటే ఏది తప్పు కాదు. వాట్ ఆర్ యు సేయింగ్? ఐ థింక్ యూ షుడ్ హెల్ప్ దెమ్. నీకు ఇదే చివరి రోజు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ రారు కదా? మీ లవ్ సక్సెస్, మా ఆపరేషన్ సక్సెస్. వెల్ మేట్స్ ఆఫ్టర్ 30-40 years. వచ్చేసా. ఎవరమ్మా వీడు? అయినా ఫిరెండ్ ఒక్క కృష్ణన్నా అన్న, నన్ను చూడాలని బెంగతో పక్క చిక్కిపోయావంటా నువ్వు. మారిసేసుకొచ్చి తలతలమని రంగుచ్చావేంటి? ఇది ఎవరు? ఇక్కడ చైనీస్ చెప్పా. పోయి ఏ ఆపనండి పరాసుకో. నేను వస్తున్నానే ముందే నేను 6 అని చెప్తే పూల గుత్తితో రెడీగా ఉన్నావు కదా మళ్ళీ పూల. Hey, stupid. What? Bloody rascal. Bloody burger, it seems. Nuisance. ఏ మీరేం పట్టించుకోకండి. మేమిద్దరు చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి ఇంతే. ఏమైందమ్మా? Hey, ask him to get out. ఏ గెట్ అవుట్. Out. వదిలే. మిమ్మల్ని చూడటానికి వేటపాల నుంచి చెన్నైకి వచ్చి చెన్నైలో డైరెక్ట్ ఫ్లైట్ 2 రోజుల తర్వాత తెలిసి నిద్ర ఆరమని టికెట్ కొనుక్కుని 6 గంటలు ప్రయాణం చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ లాగా ఆగకుండా వాగుతావేంట్రా? అసలు నిన్ను ఎవరు ఇక్కడ రమ్మన్నారు? బుజ్జి బుజ్జి అంటూ ఉన్నా నీ తమ్ముడిని నీకు పెళ్లి చేసి నన్ను మేనేజ్ చేయాలని చూడకు. నాకు సిగ్గు శరం మాన ఏనో రోషం దుమ్ము ధూళి అన్ని ఉన్నాయి తెలుసా నీకు? అర్థమైందా? సిగ్గులేని జన్మ. ఏదో పిలిచినట్టున్నారు. అట్నే నేను వస్తాను. ఇంత పెద్దిల్లా ఇది తెలిస్తే మొత్తం గూడే నేసుకొచ్చావనిగా. తస్సదియా బానే సెట్ అయ్యాడు మాకెట్టన్నా. బుజ్జి బుజ్జి ఆయనకి చాలా వర్క్ స్ట్రెస్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా. నాతోని కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. నువ్వేం బాధపడకు ప్లీజ్. వదినా, నువ్వు బాధపడడం నాకు అర్థం ఉంది. ఎందుకంటే నిన్న కాక మొన్న వచ్చావు. నేను పప్పి నుంచి పప్పి చేయమని ఫ్రెండ్ని. నాతో అలా మాట్లాడచ్చా? ఏంటి ప్రాబ్లం? పిలవండి తన్ని. సారా వెయిట్. నేను పిలిస్తే వచ్చిందా ఏంటి? అయితే నేను పిలుస్తాను. అదిగో వచ్చాడు. నేను అడిగా. రే బుచ్చాయ్, ఎప్పుడు వచ్చారా? ఆయన ఇప్పుడే కదా వచ్చారు. ఇలా కూర్చోబెట్టి మాట్లాడతారండి. ఏంట్రా చెప్పుకుండా వచ్చావు? సర్ప్రైజా? నాన్నలా ఉన్నాడు రా. ఏంటన్నా తమాషా మాట్లాడుతున్నావు? వర్క్ స్ట్రెస్ అని చెప్పానుగా బుజ్జి. వర్క్ స్ట్రెస్ ఉంటే నన్నే ఇష్టమైనట్టు తెలుతావా? అవును రా, వర్క్ స్ట్రెస్ నీకే. ఏయ్ నువ్వే చెప్పుంటావు కదా. రే నిజమేరా, వర్క్ స్ట్రెస్ తో పడుకున్నాను. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియలేదురా. అన్ని మర్చిపోండి. ఈయన కాబట్టి చచ్చిపోతున్నా. ఇది గుర్తున్నట్లేదురా. అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. టాబ్లెట్స్ ఇచ్చాడు. వేసుకుంటే ఒకటే నిద్ర. అందుకే వెళ్ళి అసలు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామని బయలుదేరాం. నువ్వు ఇప్పుడే కదా వచ్చావు. ఇలా అని వచ్చేసాం. నువ్వు రెస్ట్ తీసుకో. వదినా, నువ్వేం బాధపడకు. నేను 10 రోజులు ఇక్కడే టెస్ట్ చేసి అన్నను పూర్తిగా రిపేర్ చేసి వెళ్తా. 10 రోజులు? అదే. ఏయ్, ఏంటి పచ్చ 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 అని మాట్లాడుకున్నారు? నా ఫ్రెండ్ పాపం అక్కడి నుంచి వచ్చాడు. ఆటోతో ఉంటాడు. ఈ దోశ అది ఇది అని చెప్పి తెలుసు. పండాలా? నేనేమైనా గ్రైండరా వచ్చిన వాళ్ళందరికీ బండి పెట్టడానికి? వెళ్ళమని చెప్పండి. ప్లీజ్. సారీ. ఇదిగో సీనా కర్రీ, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. యూ ప్లీజ్ గెట్ అవుట్. ఏ పాగల్ నన్న వీణా? అవును. వదినా, ఊరి నుంచి వస్తే ఇక్కడే ఉండాలా? బయట హోటల్స్ లేవా? వయసులో ఉన్నవాళ్ళు పెళ్ళైన వాళ్ళం మన హ్యాపీగా ఉంటుందా? వెళ్ళమని చెప్పండి. ఏంటి ఇంకా మీరు వయసులో ఉన్నారా? మీకు పెళ్ళి 3 ఏళ్ల పాప కూడా ఉందన్నా. మాకు ఇలాగే ఇష్టం. మనకు కష్టం. కొంచెం వెళ్ళమని చెప్పండి. అమ్మా, ఇది బాత్రూమ్ లో కదా. వాడు వెళ్తూ ఉంటే మీరెందుకు ఆపుతున్నారు? వెళ్ళమనండి. అన్నా, ఇలా అయితే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. రే ఎల్లా. అన్నా, ఇక్కడ నాకెవరూ లేరు. జోబులో డబ్బులు కూడా లేవు. ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నావా?
మన ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం అన్నా అన్న ఒప్పుకోన్నా ఓ 10 రోజులు వెళ్తా ப்ளீஸ் అవునా పోరాలే நீங்க வாங்க வாங்க సరేనా ఓకే గెట్ అవుట్. వెళ్ళిపోదాం అనుకున్నా కానీ నీది నాది అన్నదమ్ముల జన్మజన్మల బంధం, అందుకే తిరిగి వస్తా. ఇంకా వెళ్ళలేదా? చెప్పేది నీకు అర్థం కాదు. நான் இனிமே இருக்க மாட்டேன். நான் ரோட்ல கூட படுத்து தூங்குவேன். ఊరేస్తారు కదా ఉదర్ దేఖలేంగే. టైం అయింది. హలో. రాలేదే. Why late? 5 minutes. సచ్చినోటికి సంగీతం కూడా. ఇంకో అరగంటే ఉంది. అలెక్స్ వెళ్ళిపోతాడు. సారా రాలేదేంటి? అదే ఒకడు వచ్చాడు చూడు, ఫ్లైట్ ఎక్కి వచ్చిన పిశాచ్ అనాలి. అక్క సారాకి మెసేజ్ పెట్టావా? చేసాడు మా రిప్లై రాలేదు. అయ్యమ్మా, ఎవరమ్మా వీరంతా మన దగ్గరికి వస్తున్నారు? వాళ్ళు కృష్ణని చూసారంటే అంతే. నేనే సమాలించుకోవాలి. వెళ్ళేటక్క, ఏదో ఒకటి చేయగలరా? చూడండి, మీరందరూ ఎవరు, ఎందుకు వచ్చారు, ఎవరిని కలవాలి? ఎవరిని? వాడంటే పేరు చెప్పండి. ముగ్గురులో ఎవరు? అక్కడ ఉన్నాడు ఒకడే, వాడిని కలవాలి. ఎక్కడ? అక్కడ ఉన్నది ఒక్కడు కాదు, ముగ్గురు. ఆ ముగ్గురులో ఎవరిని కలవాలి? ఏంటమ్మా ఏంటప్పా? అక్కడ ఉన్నది ఒకడే, వాడినే కలవాలి. బాగా చూశాను, అక్కడ ఉన్నది ఒక్కడు కాదు, ముగ్గురు. నీకేమన్నా పిచ్చా? ఎంతసేపు అదే చెప్తావు? ఒక అరగంట సేపు. రంగారెడ్డి రానివ్వండి. మీరు ఎవరిని కలవాలి? ఏమ్మా అక్కడ ఉన్నాడే, వాడినే కలవాలి. అంటే అక్కడ ఉన్నది ఒక్కడు కాదు, ముగ్గురు అంటున్నాను. ఎవరిని కలవాలి? వాడినేనమ్మా కలవాలి. ఎవరిని ఏ కలవాలి? చెప్తా వినకుండా ఎక్కడే ఉన్నారు? కళ్ళు తెరిచి సరిగ్గా చూడమ్మా. నువ్వే చూడవయ్యా, గుడ్ల పగించి. ముగ్గురు ఉన్నారు కదా. ఇప్పుడు వద్దురా, వెళ్దాం పదండి. హలో మేడం, పోదామా? టైం అయింది. కోసం ఈ అమ్మాయి ఇప్పుడు వస్తుందేంటి? హాయ్ క్రేష్. తొందరగా రా. ఏమైంది? అదేం లేదు, మనం నటించేది మనకు మాత్రమే తెలుసు కదమ్మా. అది అతనికి ఎలా తెలుస్తుంది? మీరు లేట్ గా వచ్చారుగా, అందుకే కోపంతో వెళ్తున్నాడు. సారీ, ఈ రోజు లేట్ అయింది. రేపు రమ్మని చెప్పండి, త్వరగా వస్తాను. రావద్దు, సండే హాలిడే. హాలిడేనా? అలాగే కదా కాంట్రాక్ట్ లో ఉంది. అయ్యమ్మ కొట్టేసింది. సోమవారం వచ్చేయండి, మంచి రోజు. మండే మంచి రోజు. అక్క, ఈ ఈషా అయినా కరెక్ట్ గా వస్తుందంటావా? కంపల్సరిగా రావాలి. అయ్యో, ఆ అలెక్స్ గాడైనా చెప్తే వింటాడు. ఈ రంగారెడ్డి ఉన్నాడు కదా, రౌండ్ ఫెలో, వాడు మాత్రం బయటకు వెళ్ళాడు అనుకో, మనకు 30 సమస్య ఫినిష్ అయినట్టే. అక్క వచ్చింది. వచ్చిందిరా పిల్ల. హలో ఈసా, హాయ్. కూర్చో కూర్చో. కూర్చుంది. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. మనసికి మాట్లాడు. I've come to know everything about you. అవునా? మీ లవ్ ఎంత డీపో నాకు తెలుసు. లైఫ్ హ్యాస్ టు గో ఆన్, నో? ఇంకా నువ్వు త్వరగా చెప్పేసి వాడిని త్వరగా పంపించి. సపోజ్ నేనే ఇప్పుడు మిమ్మల్ని మీరు నచ్చారని చెబితే అది విని మీ మనసు ఒప్పుకోవాలిగా. దీనికోసమే ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్ కదా. మన్మథ బాణం. రోజ్ 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 అన్నా, అయ్యో ఎవరన్నా ఈ అమ్మాయి? ఈ బొకే నాకు వస్తుందా లేదా? ఇక్కడ కూడా వచ్చాడే. అయ్యో, ఓ నాకు అర్థమైంది. ఈ రంగు భాగత్వం బయటపడుతుందని భయంతోనే కదా పొద్దున్న నన్ను ఇంట్లోంచి తరిమేసింది. పోతున్నా
ఓ పొద్దున అది వేరే నేను కాదు నా షిఫ్ట్ 3 to 9 ఓరా సామి షిఫ్ట్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నావా? నువ్వు మారిసేసుకొచ్చి పెద్ద ఇంట్లో సెటిల్ అయ్యావనుకున్నా, ఇలా సింగిల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? సిగ్గుందా నీకు? మెంటల్ నా లవర్ తో నేను మాట్లాడుకుంటే నీకేంద్రా? ఎవడు ఇది లవరా? అన్నా, మన తెలుగు సంస్కృతి ఏంటి, సంప్రదాయాలు ఏంటి, ఊరగాయలు ఏంటి, పచ్చలు ఏంటి, ఇలా చేస్తా నువ్వు? ఇంటికి రాయి మాకు. ఏందిరా నువ్వు అన్యాయం చేస్తా అన్న గొప్పల డిప్పులు పెట్టడానికి వచ్చావే పెట్ట నాలో నువ్వు కొట్టిన వదినగా తెలిస్తే గుంటాకి పుట్టుకొని పోతాను. నువ్వు వెళ్ళిపోయి మేనేజర్ జరగలేదు. నువ్వు పడుకో. అన్న చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను చూసుకుంటాగా. అన్న ఎప్పుడు ఇలా చేస్తలేదు. రేపు సండే నీవు మండే నీ మ్యాటర్ సెట్ చేసి పెడతానయ్యా. నా బుజ్జి కాదు. మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం కదా. నా మాట వినువుదిరా. ఏదో అమ్మాయి ఐ లవ్ యూ చెప్తుంటే మొత్తం చెడగొట్టేసావు నువ్వు. దున్నుపోతావా? అసలు నువ్వు పెళ్ళామేనా పిచ్చా పైత్యమా? నీకు సొంత మొగుడు వేరే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తుంటే ఎంకరేజ్ చేస్తావా? నువ్వు మారిసేసుకొచ్చి బాగా ముదిరిపోయావు. పోరా, రా. గెట్ అవుట్. వీళ్ళిద్దరికి పైత్యం బాగా ముదిరిపోయింది.